రాత్రి అయ్యిందంటే చాలు బస్తీలలో దోమల బాధను తట్టుకోలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు రోగాల బారిన పడుతున్నారు. ప్రభుత్వం జీహెచ్ఎంసీ అర్బన్ మలేరియా డిపార్ట్మెంట్ దోమల నివారణ తూతు మంత్రంగా చర్యలు తీసుకుంటూ ఉండటంతో దోమల నివారణ సరిగా జరగడం లేదు. సర్కిల్ పరిధిలో 10 ఫార్మింగ్ మిషన్లు ఉంటే అందులో 5 పనిచేయడం లేదు. ఈ నేపథ్యంలో అంబర్పేట డివిజన్కు చెందిన ఉద్యమకారుడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున యాదవ్ తన వంతుగా దోమల నివారణకు సొంత ఖర్చులతో సుమారు 35,000 ఖర్చుతో ఒక ఫార్మింగ్ మిషన్ను ఖరీదు చేశారు. ఆ మిషన్ను అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మాజీ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. మంచి హృదయంతో దోమల బెడద వంటి సమస్య నివారణకు ఫార్మింగ్ మిషన్ కొని దాని ద్వారా నిర్వహణకు కూడా తానే భరిస్తానని చెప్పిన మల్లికార్జున యాదవ్ను అందరూ అభినందించారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కూడా మల్లికార్జున యాదవ్కు అభినందనలు తెలిపారు. ఈ దోమల బెడద విపరీతంగా ప్రజలకు ఇబ్బంది గురి చేస్తుంది. అయితే ఫాగింగ్ మెషిన్స్ కానీ ఆ తర్వాత ఎలాంటి చర్యలు జిహెచ్ఎంసీ వారు తీసుకోకపోవడం, దానికి బదులుగా మా కార్యకర్తలు, మా సీనియర్ లీడర్సు, అందులో మల్లికార్జున్ యాదవ్ ఒక వినూత్నమైన దోమల బెడదను తీర్చడానికి స్వయంగా అతని సొంత నిధులతోటి మెషిన్ కొని, ఆ తర్వాత ఆటో కొని ఎవ్రీడే ప్రతి వీధికి, ప్రతి కాలనీకి ఫాగింగ్ చేసుకుంటూ దోమల బెడద తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా కూడా సిబ్బందికి హార్ట్ అటాక్ వచ్చింది, తను రాలేకపోతున్నాడని చెప్పారు. సరే, సిబ్బందికి హార్ట్ అటాక్ వచ్చింది, వేరే వాళ్ళని అరేంజ్ చేయండి అంటే మా దగ్గర సిబ్బంది లేదని చెప్తున్నారు. ఇవాళ జిహెచ్ఎంసీ పరిస్థితి ఇలా తయారైంది. మళ్ళీ దీన్ని 3 కార్పొరేషన్లు చేశారు. మరి ఇది రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ అని చెప్పి కొత్తగా చెప్తున్నారు. ఇవన్నీ చూసి ఇవాళ మా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర ఆదేశం మేరకు మా మల్లికార్జున్ గారు ఇవాళ సొంతంగా ఒక ఫాగింగ్ మిషన్ కొని మనం ఈ డివిజన్లో మనమే స్టార్ట్ చేద్దామని చెప్పడం జరిగింది. అలాగే అన్ని డివిజన్లో కూడా త్వరలో పటేల్ నగర్ డివిజను మరియు గోల్నాక డివిజను, బాగంపర్పేట డివిజన్లో స్టార్ట్ చేస్తాము. మేము సొంతంగా నిధులు పెట్టి ఫాగింగ్ మిషన్స్ కొని మనుషులను మేమే ఏర్పాటు చేసుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఎప్పుడైతే అధికారులను సంప్రదిస్తే అధికారులు మా దగ్గర మ్యాన్ పవర్ లేదు, మిషన్ లేదని ఈ విధంగా రోజుకో సాకు చెప్తున్నారు తప్ప ఆ దోమలను నివారించే ప్రయత్నం చేస్తలేరు. ఇవాళ ఈ కార్యక్రమం చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిది, ప్రభుత్వాన్ని. ఇలా ప్రభుత్వం పడుకున్నది, రేవంత్ రెడ్డి ఈ బాధ్యతను విస్మరిస్తే ఇలా మా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారి సూచన మేరకు మా కార్పొరేటర్ గారి సహకారంతో మా సొంత నిధులతోని రేవంత్ రెడ్డి చేసినా చేయకపోయినా ప్రజలు మాత్రం మా కడుపులో పెట్టుకుంటాం. ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలు మేము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇబ్బంది కలిగియమని మా సొంత నిధులతో ఇవాళ ఒక పైలట్ ప్రాజెక్టుగా ఇవాళ అంబర్పేట డివిజన్లో మా సొంత నిధులతో ఫాగింగ్ మిషన్లు తీసుకొని దోమలు నివారించే ప్రయత్నం చేస్తున్నాము. ఇదే విధంగా సక్సెస్ఫుల్గా అయితే దాదాపు అన్ని డివిజన్లో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించి ప్రజలకు మాత్రం ఇబ్బంది కలగకుండా ఒక పెద్దన్న పాత్ర ఇవాళ కాలేరు వెంకటేష్ గారు, మా ఎమ్మెల్యే గారు పాత్ర వహిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చూసిన బుద్ధి తెచ్చుకోవాలి. నాయనా రేవంత్ రెడ్డి గారు, నువ్వు చేయాల్సిన పని నువ్వు ప్రజలను పట్టించుకోకపోతే మేము చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లెవెల్లో రివ్యూ జరగాల.